అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక టీటీడీ దత్తత క్షేత్రంలో శ్రీ కలికి వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల ఫిబ్రవరి 26 నుంచి మార్చి 6 వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 26 గురువారం రాత్రి అశ్వవాహన సేవతో ఉత్సవాలకు అంకురార్పణ కావించారు. ఫిబ్రవరి 27 శుక్రవారం ధ్వజారోహణ, రథోత్సవం, అర్ధరాత్రి వేళ టీటీడీ వేద పండితుల ఆధ్వర్యంలో వార్షిక కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు హంస వాహనం, పుణ్యకోటి వాహనం, గజ వాహనాలపై స్వామివారు ఉప్మాక మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. మార్చి 3 మంగళవారం సముద్ర తీరంలో స్వామివారి చక్రస్నానం, రాత్రి డోలోత్సవం, రథోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. కాగా మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఉప్మాక ఆలయం మూసివేయబడుతుంది. లోక కళ్యాణార్థం జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఉప్మాక ఆలయ ప్రధాన అర్చకులు, ప్రసాదాచార్యులు కోరుతున్నారు. భాగ్యం మనకి ఇక్కడ కలుగుతుంది. ఈ గరుడాద్రి పర్వతం పైన ఆ 5 గంటలకి 4 గంటలు దాటిన తర్వాత వస్తే మనకి జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక అగ్రహారంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి అనుబంధ దేవాలయమైన శ్రీ కలికి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పాల్గొన్న శుద్ధ దశమి నుండి స్వామివారి యొక్క పాంచానిక దీక్షతో వార్షిక కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. దీనిలో భాగంగా 26వ తేదీ గురువారం సాయంత్రం స్వామివారి ఆలయంలో అంకురార్పణ అనంతరం అశ్వవాహనంపై స్వామివారి తిరువీధి సేవ, తదుపరి నిత్య ఆరాధనలు పూర్తి చేసిన తర్వాత చతుస్థాన అర్చనలు, అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. 27వ తేదీ ఉదయం భేరీ పూజ అనంతరం పెద్ద పలకి వాహనంపై స్వామివారి గ్రామ తిరువీధి సేవ, తదుపరి ధ్వజారోహణ కార్యక్రమము నిర్వహించబడుతుంది. 27వ తేదీ శుక్రవారం రాత్రి స్వామివారి యొక్క విశేషమైనటువంటి వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా సాయంత్రం 7 గంటలకు ఎదురెదురు వాహనాల్లో స్వామివారు, అమ్మవార్లు తిరువీధి సేవ నిర్వహించిన తర్వాత శ్రీమాన్ కీర్తిశేషులు ఉపమాక సింహాద్రాచార్యుల వారి ఇంటి వద్ద ఎదురు సన్నాహ మహోత్సవ కార్యక్రమము, స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క పెండ్లి మాటలు నిర్వహించబడతాయి. అనంతరం రథోత్సవము, తదుపరి ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేయబడిన తాత్కాలిక వేదిక వద్ద
స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవము నిర్వహించబడతాయి. 28వ తేదీ శనివారం రాత్రి అంశవాహనంపై స్వామివారి యొక్క గ్రామ తిరువిధి సేవ నిర్వహించబడుతుంది. 1వ తేదీ 1/3/2026 ఆదివారం రాత్రి సదస్యం పండిత సభ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అనంతరం పుణ్యకోటి వాహనంపై గ్రామ తిరువిధి సేవ నిర్వహించబడుతుంది. 2/3/2026 సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు స్వామివారి యొక్క పుష్పతోటలోకి అనగా సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సారపల్లివానిపాలెం అనే గ్రామంలో స్వామివారికి తోటోత్సవ కార్యక్రమము రాజాది రాజవాహనంపై తీసుకుని వెళ్ళి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి రాత్రి గజవాహనంపై స్వామివారి యొక్క గ్రామ తిరువిధి సేవ నిర్వహించడం జరుగుతుంది. తేదీ 3/3/2026 మంగళవారం జయవారం తెల్లవారుజామునే స్వామివారి యొక్క ఆలయంలో మహాపూర్ణాహతి కార్యక్రమము అనంతరం సుమారు 7 గంటలకు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాజయ్యపేట అనే సముద్ర తీరం వద్దకి స్వామివారిని రాజాదిరాజ వాహనంపై అధిష్టింపజేసి తీసుకుని వెళ్ళి అక్కడ సుదర్శన్ పెరుమాళ్ళ వారితో చక్రవారి అవభృత స్నానాన్ని నిర్వహించడం జరుగుతుంది. తదుపరి స్వామివారికి ఉభయ దేవేరులకు తిరుమంజన కార్యక్రమము, నూతన వస్త్ర అలంకరణలు, విశేష ఆరాధనలు, విశేష ప్రసాద నివేదనలు, తీర్థగోష్ఠి భక్తులందరికీ ఉచిత ప్రసాదము నిర్వహించిన తర్వాత తిరిగి ఆలయానికి సుమారు 1 గంట 2 గంటల మధ్యలో రావడం, తిరిగి ఆ రోజు అనగా తేదీ 3/3/2026 తేదీ మంగళవారం నాడు ఏర్పడినటువంటి పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా స్వామివారి ఆలయాన్ని మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు కవాట బంధనం ఆలయం మూసివేయడం జరుగుతుంది. తదుపరి 8 గంటలకు స్వామివారి యొక్క నిత్య కార్యక్రమంలో ఆలయ శుద్ధి పుణ్యాహవచనంలో పూర్తి చేసిన తర్వాత సుమారు 8:30 గంటలకు డోలా ఉత్సవ కార్యక్రమాన్ని అద్దపు సేవ నిర్వహించడం జరుగుతుంది. తదుపరి రథోత్సవ కార్యక్రమము అనంతరం చోర సంవాదం అనే కార్యక్రమాన్ని చోర మండపం వద్ద, లక్ష్మీ సంవాదం అనే కార్యక్రమాన్ని ఆలయంలోను, అనంతరం నిత్య సేవాకాలంలో విశేష ప్రసాద నివేదనలు, తీర్థగోష్ఠి భక్తులందరికీ ప్రసాద వినియోగ కార్యక్రమము నిర్వహించబడతాయి. కావున శ్రీ స్వామివారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి యొక్క పరిపూర్ణమైన కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ.